సార్ ఇది కపుల్ ఫోటో సార్. దగ్గరికి జరగండి సార్, దగ్గరికి. ఇంకొంచెం ఇంకా జరగండి సార్. అది అది మేడం, ఇప్పుడు సార్ మీద చేయండి. సారీ మేడం, సారీ సార్, మీరే మేడం మీద చేయండి. వేయాలి. ఓకే 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 ఓకే. స్మైల్. ఫొటోసు చెక్కు. మేడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది. సరే అండి. సార్, గెట్ రెడీ ఫర్ హనీమూన్. బాదం పిస్తా బాగుంటుంది. మేడం, మీరు కూడా తినాలి. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్. అసలు ఎవరు అడిగి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదండి. ఏం చెప్పావు? అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా. ఇక్కడే కొట్టుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీరు వర్జినా కాదా అని నేను అడిగాను అనుకుంటున్నారా? సారీ, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓ, వచ్చాడండి సంఘ సంస్కర్త. అయినా నాకు పెళ్ళొద్దు, జాబ్ చేసుకుంటానంటే విన్నారా? గవర్నమెంట్ జాబ్ చేసుకో, లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు. నా జీవితం నాశనం చేశారు. ఒక్క నిమిషం అండి. నాన్న. ఏనా నాన్న, లేచావా? లేచా నాన్న. అమ్మాయి లేచిందా? లేచింది. ఏది ఒకసారి కోడలికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అలాగే. మీనాక్షి, నాన్న. నేను మాట్లాడు. ప్లీజ్ అని, బాగోదు. ఎందుకు బాగోదు? నాకు మూడ్ లేదు, నేను మాట్లాడు. నాన్న చెప్పు. మీనాక్షి పనిలో ఉంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేరా, మర్చిపోకు. మాట్లాడితే ఏమైపోతుందండి? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు. మావయ్య మీద గౌరవం లేదు, హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు. ఎలా పెంచారండి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు. మీ నాన్నేం తక్కువ తినలేదు. పబ్లిక్గా 10 లక్షలు అనౌన్స్ చేశాడు కట్నమని, దాంట్లో బోర్డు ఇచ్చాడు. మరి మీ నాన్న నా మాట తీరు బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని ఎన్నన్నాడు? ముసలాడు హార్ట్ పేషెంట్, ఒక మూల కుట్టకు ఊరికి గెలుపుతా ఉంటాడు. చూస్తేనే వాళ్ళు ఆ కొట్టి చంపేశావా? కొట్టేంత ధైర్యం లేదు సార్, ఏదో కోపంలో చేయెత్తా అంతే. నువ్వు భార్యను కొట్టే రకం కూడానా? అంతే సార్. తర్వాత మేమిద్దరం 2 డేస్ మాట్లాడుకోలేదు. ఆ 2 రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్. నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని. ఈ అక్వేరియంలో కొత్తవి 2 ఫిషెస్ వేసామనుకోండి, అవి ఫస్ట్ 2 డేస్ కొట్టుకుంటాయండి, కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపేస్తాయి. మనము ఆ ఫిషెస్ లాంటి వాళ్ళమే. కానీ లంచ్ బాక్స్లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది. ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్. స్టోరీ చాలా బాగా చెప్పావు. స్టోరీ ఏం సార్? జరిగింది ఏంటో నేను చెప్పనా? నువ్వా షార్ట్ ఫిల్మ్ దాంతో లవ్లో పడి బాగా ప్లాన్ చేసి మీ ఆవిడని చంపేశావు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫిబ్రవరి 10ని మీ ఆవిడ చనిపోయిందని ఉంది. ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు. నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను బంగారంని కలవడానికి వెళ్ళాను సార్. ఆడెవడో? మీనాక్షి ఎక్స్ లవర్ సార్. ఎక్కడ కలిసావు? 9 అనే బార్లో సార్. ఇదంతా కాదు సార్. రాకీ అని ఒకడు ఉన్నాడు, బాక్సర్ సార్. వాడు మీనాక్షితో కనిపించాడు. వాని మీద అనుమానంగా ఉంది సార్. వాడిని పట్టుకోండి. మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కొట్టాడు సార్. వాడిని పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. వీడికి పూట భోజనం పెట్టకండి. సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటరో యాక్టరో చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు. సార్ సార్
సార్ ఏం మాట్లాడుతున్నావు సార్ 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 నా మాట విన్నాను సార్ సార్ పాపం వీడు అమాయకుడిలా ఉన్నాడండి. అయితే అడిగి దండేసి పండెట్టండి. ముందా 9 బార్కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఈడు అక్కడ ఉన్నాడు లేదో నాకు చెప్పండి. సార్ తొక్కల్లో సలహాలు వద్దు. రండి సార్, ఇదే సార్ ఫుటేజ్. సార్ చెప్పు. వాడు చెప్పింది నిజమే సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు వాడు ఈ బార్లోనే ఉన్నాడు. నేను చెప్పాను కదా సార్ వాడు అమాయకుడని. సరే ఆ ఫుటేజ్ పట్టుకుని స్టేషన్కి రా. ఆ, అలాగే సార్. రేయ్, ఇంకా నాకు నీ మీద అనుమానం పోలేదు. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేళ్ళు. నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటడానికి వీల్లేదు. హలో అక్క. అరే తమ్ముడు, పోలీసులు ఏమీ కొట్టలేదు కదా? ఏం లేదక్క. ఎవరు చంపారు ఏమైనా తెలిసిందా? లేదక్క, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చుట్టాలతో పడలేకపోతున్నానురా. నాన్నకి తెలిసిందా? లేదురా, నీ గురించే అడుగుతున్నారు. దాయి లేక చస్తున్నాను. ఉండిస్తాను. ఏరా నాన్న చెప్పండి. ఏంటి ఫోన్ పాడైందా? నాన్న ఇప్పుడే బాగైంది. రే నాన్న, మనసుకి ఏదైనా ఉందిరా, అక్కడికి రావాలనిపిస్తుంది. ఇప్పుడే వద్దు నాన్న, నేను 2 రోజుల్లో వస్తా కదా. సరే, ఓసారి కొడలికి ఫోన్ ఇవ్వు. నాన్న, మీనాక్షి పడుకోనుంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేరా. రేపు మీ నాన్న ఎక్కడా? నానా ఏడు బాబు, లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా? రాలేదు బాబు. నువ్వు తాగేసి పడుకుంటావు, సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఏడే ఉంటాను కదా. మీ ఆవిడకి అసలు ఇక్కడ రాలేదు బాబు. లాస్ట్ వీకా? లేదు సుందర్, చూడలేదు సుందర్. నేను ఈరోజే ఊరు నుంచి వచ్చాను. లేదు సుందర్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. లేదు సుందర్, వస్తే తెలుస్తుంది కదా నాకు.
సరే అండి. ఫిబ్రవరి 10 సోమవారం. తెలుసా, నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు అంతలా పనిచేస్తూ కూర్చున్నా. నాకది అలా మెమరబుల్. నీకేమో అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్. ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్? ఆ బ్లడ్ ఎవరిది, తనదా కాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు. రంగం సార్. హలో. హలో. మీ డాడీ నా బాగా తెలుసు. ఏం చేస్తుంటావు? డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. నేను మీనాక్షి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు. ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొంత టైం అడిగాను. తను చాలా రోజులు వెయిట్ చేసింది, అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు. అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాతో టచ్లో లేదు. కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది. తన హస్బెండ్తో ఏదో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా అసలు అలా మాట్లాడతారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కొట్టబోయాడు కూడా. నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా దగ్గరకు వచ్చేయమని చెప్పాను. ఆ తర్వాత చెప్పరా దానికి? తినమ్మ పిచ్చిదాన్ని మాట్లాడుతోంది. అవును, నేను పిచ్చిదాన్ని. ఏంటి ఇప్పుడు ఏమైంది? నీకు పెళ్లి సెట్ అయిందని ఇప్పుడు చెప్తావా? అయితే అది మా నాన్న కోసం. బట్ నాకు నువ్వు కావాలి. కావాలంటే నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళవబోతుంది. అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ. బట్ వి లవ్ ఈచ్ అదర్, రైట్? అండ్ దిస్ విల్ బి అ హ్యాపీ స్పేస్. మన ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంటే నీ కీప్ లా ఉండాలా? చెప్పరా దీనికి? అమ్మ ఏం చెప్పిన అర్థం కాదు. మీనాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావు? రాకీ, నువ్వు మధ్యలో మాట్లాడుతూ. వీడి కోసం నా హస్బెండ్ ని, నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మాడుతున్నావు? వాటితో ఉండలేక వచ్చేసావు, మర్చిపోకు నువ్వు. లైఫ్ లో నీ మొహం చూడు. మీనాక్షి 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 దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. మీనాక్షి ఆగు. మీనాక్షి ప్లీజ్. మీనాక్షి చెప్పేది విను. మీనాక్షి మీనాక్షి ఐ డిడ్ంట్ మీన్ ఇట్. మీనాక్షి ఐ యామ్ సారీ. ప్లీజ్ ఐమ్ సారీ. సారీ చెప్తున్నాగా. నాకొద్దు నీ సారీ. మీనాక్షి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో పోయి చస్తా, నీకెందుకు? మీనాక్షి స్టాప్. మీనాక్షి డోంట్ గో. You don't deserve me. మీనాక్షి వెయిట్. వదలు. Anywhere, you're not freaking going anywhere. Hey Rocky, door బంద్ చేయరా. ఆకాష్. మీనాక్షి అలా చనిపోయిందా? No. Why will I kill Meenakshi? I'm sorry. I'm really sorry. I'm so sorry. I'm sorry. లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నిన్ను లవ్ చేయడం. Meenakshi, please. Meenakshi, please. Meenakshi. మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసి ఉంటాడేమో.
హలో హలో బాబు, నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా. వెళ్ళి కూర్చోండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు. సైలెన్స్. ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అదేం సార్, వదిలేశారు కదా, మళ్ళేంటి? అబ్బా, అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు. నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు. కేసు ఏంటి సార్? సార్, బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, మీరే ఏం కాదన్నారు కదా. అదంతా ఒకప్పుడు బాబు, ఇప్పుడు లేదు. అదంతే. సార్, ఇది అన్యాయం సార్. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నా మాట విని ఎక్కడికైనా పారిపోండి. చూడు, ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెళ్ళకు. వింటున్నావా బాబు? సార్, ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు, లేదంటే ట్రాక్ చేస్తారు. ఉత్తముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు, అదముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు. సుందర్గాడ్ ఎక్కడా? క్లాస్ రూమ్లో ఉన్నాడు సార్. సార్, అన్ని క్లాస్ రూమ్లో వెతికాం సార్, ఎక్కడా లేడు సార్.